హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. హ్యాపీ హోలీ అండి. చూడండి, మనం బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా ఆది బ్లౌజ్తోని చక్కగా వచ్చేలా చూసుకుంటూ అయితే కుట్టేసాం కదా ఫ్రెండ్స్. ఒక పూర్తి వీడియో అయితే మనం ముందుకెళ్ళి చూసిద్దాం. చూడండి, హ్యాండ్స్ ఇలాగన్నీ కూడా మనం ఆది బ్లౌజ్తోని కొలత చూసుకుంటూనే చక్కగా కుట్టాం కదా. సో ఫ్రెండ్స్, మనమైతే ఒక ముచ్చట మాట్లాడుకుందాం. ఒక ముచ్చట మీతో షేర్ చేసుకుంటాను. సో ఏమిటంటే, నేను కుట్ట నేర్చుకున్నప్పుడు మాదైతే మారుమూల ప్రాంతం అండి. సో అక్కడ ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు, కుట్టేవాళ్ళు. నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందండి మిషన్ కుట్ట నేర్చుకోవాలని ఒక ఆలోచన. అంతే, ఇంకా నేను ఏం చేయలేను, నన్నైతే కుట్టడం నేర్చుకోవాలి అనుకునేదాన్ని. ఇంకా అంతేనండి, ఇంకా నేర్చుకోవాలని ఒక పట్టుదల ఉండే. ఇంకా మా అమ్మతోనైతే మా అమ్మని అడగమని చెప్పాను, వాళ్ళని నేర్పిస్తారా అని చెప్పి మా అమ్మనైతే అడగమన్నాను. ఇంకా నేనైతే చదువు మధ్యలోనే మానేశాను, స్కూల్ దూరం ఉండి. కాబట్టి ఇంకా నేనైతే ఊరికే ఉండబుద్ధి కాక నాకైతే మిషన్ కుట్టి నేర్చుకోవాలని, ఖచ్చితంగా నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చి మా అమ్మతో అడిగిపించాను. వాళ్ళు నేర్పిస్తామన్నారంట. ఇంకా తెల్లారి రమ్మని చెప్పారంట. నేనైతే పోయినానండి. పోయినాక నాకు మిషన్ చూస్తే ఇంకా ఒక వింతలాగా అనిపించింది. కుట్ట నేర్చుకోవాలని ఒక ఆలోచనే ఉంది తప్ప, అదంతా చూస్తే అమ్మో ఇదంతా ఏమి అని చెప్పి ఒక టాస్క్ లాగా అనిపించిందండి నాకైతే. అప్పుడు ఏమిటో నేను ఇది లేని టెన్షన్ పెట్టుకున్నానా అనిపించింది నాకైతే అప్పుడు. ఇంకా వాళ్ళైతే అన్నారు కదా, ఫస్ట్ నేర్చుకునే ముంగట వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా మిషన్ తొక్కడం నేర్చుకో ఫస్ట్ అయితే, ఇంకా ఇప్పుడే ఇంకా పని ఇవ్వాలి అంటే నీకు ఇంకా వర్క్ కూడా ఇవ్వాలి అంటే ఇంకా నువ్వు ఫస్ట్ అయితే మిషన్ తొక్కడం నేర్చుకోమన్నారు వట్టిగానే. నాకు అసలు సీదా తొక్కడమే రాకపోయేదండి, వెనుకకు తిరిగేదండి. ఫస్ట్ నేను రియల్ చెప్తున్నాను. ఆ దారం తీసి తొక్కమని నాకైతే మిషన్ కాడ కూర్చోబెట్టిందండి ఆ వదిని. మిషన్ కాడ కూర్చోబెడితే నాకైతే ఉల్టనే తిరిగిందండి. అంత తెలియలేదు నాకైతే అప్పుడు. వెనకకే తిరుగుడు, ఎన్నిసార్లు తొక్కిన వెనకకే తిరుగుడు. ఇంకా వట్టి మిషన్ నువ్వు వెనక తింపుతున్నావు, ఎలా వస్తుంది నీకు అని అన్నదండి ఆమె అయితే. మరి నాకు ఎంత ట్రై చేసినా కూడా ఒక 2 days 3 days తొక్కడానికే జ్ఞానం లేని అట్లా ఉంటుందండి అది. ఇప్పుడున్నంత తెలివి, ఇప్పుడున్నంత అవైలబుల్స్ అప్పుడు ఏం లేవండి. ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో చక్కగా 1-2 సార్లు చూస్తే చక్కగా మనం ఏదైనా చేయగలుగుతున్నాం. అలాగా 3 days ఏమో నేను ఆ మిషన్ని సీదా కుట్టడానికి 3 days ట్రై చేశానండి. రియల్ చెప్తున్నా, 3 days అయితేనే నాకు మళ్ళీ సీదా కుట్టడం, మిషన్ తొక్కడం, బట్టి తొక్కడమే సీదా వచ్చింది. 3 daysకు సీదా తొక్కడంలో సీదా వచ్చింది. తర్వాత పంపకాలు, ఉక్సులు, కాజాల విషయంలో ఎక్కువ టైం తీసుకున్నానండి అప్పుడు కూడా. దానికి కూడా వాళ్ళకైతే తెలుస్తుంది కదా, మనకు తెలియదు కదా, ఏడిస్తుంది చేయడం అనేది తెలుసండి అప్పుడైతే మాకు. ఇంకా మనకి పని ఇచ్చారంటే ఇలానే నేర్చుకున్నాడు కావచ్చు అని అయితే అనుకునేదాన్ని నేనైతే. పంపకం కూడా తెలియదండి, ఉక్సులు కట్టడం తెలియదు. అట్లా చాలా టైం తీసుకుంది. ఉక్సులు పంపకాలకి ఒక 1 month అట్లా తీసుకుందండి. ఉక్సులు, పంపకాలు, కాజాలు, గుండీలకు సంబంధించిన రంధ్రాలు ఉంటాయి కదండి, హోల్స్, వాటికి చుట్టూరంగా ప్యాక్ చేయడం దారంతో కట్టి. సో అవన్నీ కూడా 1 month పట్టింది. ఒక మిషన్ సీత కుట్టడమే 3 days అంటే ఇంకా అర్థం చేసుకోండి. అట్లాంటి అంత వెనుకబడిన తెలివి అట్లా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే అన్నీ అవైలబుల్స్ చూస్తేనే జ్ఞానోదయం, ప్రతిదీ 1-2 సార్లు చూసేసి ఎంత చక్కగా నేర్చుకోవచ్చండి. చాలా ఇంట్లో కూర్చొని మనకు రాంది ఎన్నిసార్లైనా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. కానీ అప్పుడు నేనైతే నేర్చుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోయేదండి. రోజు మార్నింగ్ పోయి ఈవినింగ్ రాక, అంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిని మళ్ళీ పోయేదండి. అట్లా ప్రతిరోజు అట్లా నెలకింత పేమెంట్ అండి. అప్పుడు నెలకింత పేమెంట్ చేసుడు, ఇంకా నేర్చుకోవడం అయితే జరిగిందండి. అప్పటి ఆ రోజులు గుర్తొస్తే ఇంకా కష్టాలు ఉన్నాయి అందులో. ఇంకా నేర్చుకున్నామన్న ఒక గొప్ప ఫీలింగ్ కూడా ఉందండి నాకైతే. సో ఏదైనా కూడా కష్టపడితేనే వస్తుందండి, ఊరికే ఏది రాదు. అప్పుడున్నంత కష్టమైతే లేదండి. చాలా సింపుల్గా నేర్చుకునే చక్కని అవకాశం. చూడండి, నెక్కుకి ఇలాగా కార్డ్స్ ఇస్తే మనం కుట్టేటప్పుడు అవైలబుల్గా ఉంటుంది, పంపకానికి అవైలబుల్గా ఉంటుందండి. పట్టేసినట్టు ఉండదు. చాలా నీట్గా చేసుకోవాలి ఈ విధంగా.
చూడండి ఇలాగా. సో అప్పుడు నేర్చుకొని ఇంకా నేనైతే కుట్టడం స్టార్ట్ చేసి చాలా కష్టంగానే నేర్చుకున్నానండి. అది తొందరగా అందరికీ అంత ఈజీగా రాదండి. కొన్ని తొందరనే వస్తుంది, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది. కాకపోతే చెయ్యాలి, మనం చేస్తేనే వస్తుంది, ఈజీగానే ఉంటుంది. రానప్పుడు ఏదైనా కష్టమే, వచ్చినాక అన్నీ ఈజీయే. సో వచ్చేలా మన మనసు ఫ్రీ చేసుకొని టెన్షన్ పడకుండా చేస్తూ వెళ్ళిపోతే అంత చక్కగా వస్తుందండి. చూడండి ఇలాగ నెక్కు పైన మనమైతే ఈ విధంగా పైనుంచి వెళ్ళి క్లాత్ వెనుక మలుపుకుంటూ ఇలాగ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ నా వీడియో కొత్త ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి మూల మీద తక్కువ పడితే చిన్న పీస్ అయితే నేనైతే జాయిన్ చేయడం జరుగుతుంది. సో మనం అన్నీ ఎక్కడ సరిపోని పీసులు సరిపోయేంత సెట్ చేసుకోవాలండి. దారం అయితే అయిపోయినది. ఇలాగ అన్నీ కూడా బ్లౌజ్ మనం కంప్లీట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ చిన్న చిన్న పీసులు అయితే వేసి పైనుంచి ఇలాగ నీట్గా కుట్టుకోవాలండి. చూడండి పనిని ఎంత ఇష్టంగా చేస్తేనే వస్తుందండి. మనసు పెడితే ఖచ్చితంగా చాలా ఫ్రీగా వస్తుందండి. మనం ఎట్లాగా అని టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే చేయగలుగుతాం. చూడండి మనమైతే హ్యాండ్స్ ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టుకా నుంచి వెళ్ళి మనం చిన్న కాసు ఇచ్చాం కదా, దాన్ని ఇక్కడికి వెళ్ళి పట్టి చూశాను. మనకైతే తక్కువ పడుతుంది, సైడ్ జాయింట్లు పడుతున్నాయండి హ్యాండ్స్కి. సో నేను నేర్చుకున్నప్పటి జ్ఞాపకాలు, అప్పుడు ఇంకా అంతేనండి. ఇప్పుడు అంత డబ్బుకి కానీ అన్నిటికీ కొంచెం ఫ్రీ ఉన్నాయి, కానీ అప్పుడు ఆర్థికంగా చాలా చాలా వెనుకబడి ఉన్న ప్రాబ్లమ్స్ అప్పుడైతే. ఇప్పుడు అందరూ అంతేనండి, అప్పటికిప్పటికి బాగా చేంజ్ ఉంది. ఫ్రెండ్స్ ఇలాగ జాయింట్లు వేసుకుంటూ ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా చంక పేలికలు పడుతున్నాయి, ఇలాగ వేసుకోవాలి. పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి ఇలాగా. చూడండి ఇప్పుడు మనం షోల్డర్ కుట్టుకా నుంచి ఇలాగ పట్టి చూసుకొని అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇటు ఉంచితే పర్వాలేదండి, ఇంకా ఇటు ఉంటే ఇంకా వదిలిపెట్టచ్చు, ఏం పర్వాలేదు. మనకైతే 7 వరకు వచ్చిందో గాని నుంచి కుట్టేసుకుంటూ రావాలండి. చూడండి ఇలాగా తొందర ఏం లేదండి, కుట్టు అయితే నీట్గా వచ్చేలా చూసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ పట్టేసినట్టు అయిందండి, కింద దారం ఏదో మిస్టేక్ అయినట్టుంది. నేను సవరించి మళ్ళీ వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి మనం కట్ చేసింది షోల్డర్ కుట్టు ఒక దగ్గర వచ్చేలా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఫ్రెండ్స్ మంచి ఆలోచనతోటి మనకెందుకు రాదు అని ఒక మంచిగా ఎట్లా అంటే మనకు కూడా వస్తుంది అని ఒక ఫ్రీ మనస్తత్వంతో స్టార్ట్ చేయండి. అస్సలు వెయిట్ అనిపించదండి. అప్పుడు మాకంటే తెలియని అసలు సపోర్టింగ్ చెప్పేవాళ్ళు లేరు అసలు. అంతేనండి, అంత బాగా ఏమంటారు మొరటు అలాగా నేర్చుకున్నామండి. ఇట్లా చిన్న చిన్న టిప్స్ కూడా అప్పుడు ఎవరు చెప్పకపోయేది. అనుభవం చేస్తేనే తప్ప, అనుభవంలోకి వస్తేనే తప్ప దాని టిప్స్ గురించి కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కూడా లేరండి. అప్పుడు ఇలాగా యూట్యూబ్స్ వీడియోస్ చూడటం ఇట్లాంటి ఆప్షన్ ఏది లేదు కాబట్టి ఏమంటారు మొరటుగా అంతే కావచ్చు, అలానే అంటారు కావచ్చు. సో అలాగా కష్టపడి నేర్చుకున్నాను దేవుడి దేవల్ల వర్క్ చాలా చక్కగా. అప్పటి నుంచి మనం చేస్తూ ఉంటే ఎంతో కొంత వస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. మనం కూడా సంపాదిస్తున్నామన్న ఒక స్ట్రాంగ్నెస్ మన మైండ్లో చాలా బలమైన ఫిట్నెస్, హెల్త్ ప్రకారం కానీ మెంటల్గా కానీ చాలా ఫిట్గా ఉంటుందండి మనస్తత్వం. చూడండి హ్యాండ్స్ కూర సైడ్ కూడా ఇలాగ కుట్టుకోవాలి. మనం పప్పకం చేసుకోవడానికి మలుసుకుంటాం కదా ఫ్రెండ్స్, అందుకోసమని అలా కూర కుట్టుకోవాలండి. రెండు సైడ్లో కూడా కుట్టేసుకోవాలి. చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలాగా లూజ్ గుట్టే వేసుకోవాలండి. ఇలాగా మనం మళ్ళీ ఇప్పేసుకుంటాం కదా,
అందుకని లూజ్ కుట్టు వేసుకోవాలండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనమైతే సైడ్ జాయింట్లు చేస్తే సరిపోతుందండి. ఇది నేనైతే మనకు బ్యాక్ పార్ట్కు పంపకం పట్టి వేసుకోవాలి కదా, అందుకోసమని రెడీ చేస్తున్నానండి. చూడండి చక్కగా ఉండేలా నీట్గా కట్ చేస్తున్నాను. ఇలాగా బ్యాక్ పార్ట్ సరిపోతుందా అని చూశాను, సరిపోతుందండి. ఇప్పుడు మనం కూర సైడ్ కుట్టుకోవాలి, కూర కుట్టాలి ఒక సైడ్కి. ఇలాగ కుట్టి ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అయితే వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్కు స్టార్టింగ్ ఇది ఎంత అయితే మోతాదులో కుడతామో అంతే మోతాదులో కుట్టుకుంటూ ఇక్కడ డాట్స్ ఉన్న కాడ చిన్నగా ఫిల్ పెట్టుకుంటూ రావాలండి. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ పైనుంచి కూడా ఇంకా కుట్టు వేసుకోవాలండి. ఇలాగా చూడండి మనమైతే ఇప్పుడు జాయింట్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఇలాగా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలాగా నేనైతే కింద నుంచి కుట్టు నడుంకా నుంచి వేసుకుంటూ వస్తానండి. సో ఎవరికి అవైలబుల్గా ఉన్నట్టు వాళ్ళు వేస్తారు. కొంతమంది హ్యాండ్స్ కాంచెలు వస్తారు, కొంతమంది నడుం కాంచెలు వస్తారు. సో ఎలా వేసినా కూడా మనకు ఫిట్టింగ్ అనేది సూపర్గా రావాలండి. మనకైతే ఆది బ్లౌజ్తో నేనైతే లూజ్ చూశానండి ఎంత పడుతుంది అనేది. మనకు ఎంత పడితే మనమైతే 3 కుట్లు వేసుకునేలా ఉండాలి కదా, 3 ఇంకెక్కువ అయితే 4 కూడా వేసుకోవాలి. దారం అయితే తక్కువ పడ్డదండి, ఇంకా కొంచెం దాంట్లో ప్యాక్ చేస్తున్నాను నేను. ఇంకా లాస్ట్కి వచ్చింది కదా, ఎక్కువ చుట్టకుండా కొంచెం తక్కువనే చుట్టి కంప్లీట్ చేస్తాను కదా అని చెప్పి మళ్ళీ ఏం తీయాలి, మళ్ళీ సూదిలో పెట్టడం కూడా కొంచెం వర్కేనండి. ఒకసారి 2 సార్లు పెట్టాల్సి వస్తుంది కదా. సో అందుకని నేనైతే ఇలాగ చేశాను. చూడండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఇలాగా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీ నేను కూడా లాస్ట్ కుట్లు వేసుకోవాలి అదేమన్నా ఉంటే ఇంకా ఇంత కూడా చూసి వేసేద్దామని అయితే చూస్తున్నానండి. అది బ్లౌజ్ తోటి కొంచెం కొంచెం పడుతుంది, అది కూడా 2 సైడ్లా పడేలా చూసుకోవాలండి. ఇలాగా సో ఫ్రెండ్స్ మన వంతుగా పనిచేస్తూ మనం ఇంట్లో వాళ్ళకు సపోర్ట్గా నిలిస్తే చాలా చాలా అంటే చాలా హెల్పింగ్లా ఉంటుందండి. చాలా అల్కగా ఉంటుంది. మన ఇంటి పనులకు అవసరాలకు ఎంతో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మన వంతుగా మనం పని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటి అవసరాలకు. సో నేను నేర్చుకున్నప్పుడైతే చాలా పేదరికం బ్రహ్మాండంగా ఉండేదండి. ఆ పేదరికం ఉన్నా సరే నాకైతే నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదో ఒకలాగా నెలకింత పేమెంట్ కట్టి నేర్చుకోవడం జరిగింది. చాలా పెద్ద కథలాగా అనిపిస్తుందండి. సో అదంతా ఇప్పుడు చెప్పడం అంటే కాదు, చాలా అంతేనండి. కష్టాలు అప్పటి కష్టాలు అప్పుడే ఉండే. పేదరికం అంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అప్పుడు. ఇంకా అదే అలా ఉండేది. ఆ నెల పైసలు కట్టనీకి ఎంతో టాస్క్ అయ్యేదండి. మా అమ్మ అయితే అప్పుడు జరిపిచ్చేది, ఎందుకంటే అవైలబుల్ లేక అలాగుంటుందండి. అందుకోసమే మనం ఎదిగిన వాళ్ళు ఎదిగినట్టు పిల్లల్ని ఎదిగితే ఏ వయసు పిల్లలకి ఆ వయసులోనే పని నేర్పిస్తూ చక్కగా పనిలో అలవాటు చేస్తూ చక్కగా పని మీద అవగాహన పెంచుతూ అన్నీ కూడా పిల్లలకి చిన్న వయసు నుండే నేర్పుకుంటూ రావాలండి. చాలా చక్కని ఫ్యూచర్ ఉంటుందండి వాళ్ళకి. చూడండి చదువుతో పాటు అన్నీ నేర్పించుకుంటూ చక్కగా ముందుకు తీసుకురావాలండి పిల్లల్ని. ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ అంతా కూడా. ఇలాగా చక్కని ఫిట్టింగ్ వచ్చిందండి. చూడండి ఇలాగా మనకైతే కస్టమర్ వచ్చి తీసుకువెళ్ళడమే. పంపక లుక్సులు చేసినాక మనకైతే కస్టమర్ ఫోన్ చేయమన్నారండి. సో నేనైతే కంప్లీట్ అయినాక ఫోన్ చేస్తాను, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకుపోతే సరిపోతుంది. చూడండి చక్కటి ఫిట్టింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.